చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, బ్రదర్ సౌదీ అరేబియాకి రావచ్చా? ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? వార్ జరుగుతుందంట కదా! న్యూస్‌లో చాలా ఫేక్‌గా క్రియేట్ చేసి చెప్తున్నారు. సో, మీరు సౌదీలో ఉంటున్నారు కాబట్టి ఒకసారి మాకు ఒక ఐడియా కోసం ఒక వీడియో చేయండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో, అందుకని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. మెడికల్ ప్రొఫెషనల్స్‌కి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయా? లేదంటే కొంచెం వెయిట్ చేయాలా? అని కూడా అడిగారు. సో, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా యూస్‌ఫుల్ అవుతది. సో, మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో సౌదీ అరేబియాలో ప్రెజెంట్‌గా వార్ ఎలా నడుస్తుంది అనేది దాని గురించి చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి అంతగా ఏం లేదు. ఎందుకంటే వేరే వేరే కంట్రీస్ లైక్ ఖతర్, ఒమాన్, కువైట్, సో ఇక్కడ కొంచెం వార్ ఎఫెక్ట్ ఉంది. బట్ సౌదీలో అంతగనం లేదనమాట. న్యూస్‌లో చాలా ఫేక్‌గా క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. సో మీరు అవి నమ్మకండి. 1, 2 అంటే ఇంతకుముందు పడ్డాయి. బట్ దట్ నాట్ అంటే కంటిన్యూ చేయలేదు ఇప్పటివరకి. ఫస్ట్ థింగ్, వార్ అనగానే అంటే యుద్ధం అనగానే మనం చాలా భయపడిపోతాం. సో ఇక్కడైతే ప్రస్తుతానికి అట్లా ఏం లేదు. ఈ వార్ డైరెక్ట్ జరగట్లేదు. కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన ఫోకస్ చేసిర్రు కాబట్టి కొంచెం టార్గెట్ లాగానే ఉంది. బట్ అది జరగాల్సిన పని అయితే కాదు. సౌదీ అరేబియాలో వార్ మాత్రం అసలు ఏం జరగట్లేదు. బట్ 1-2 మిజైల్స్ అయితే అప్పుడు పడింది. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. సో అందరూ హ్యాపీగానే ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది. బట్ టెన్షన్ ఏం లేదు, హ్యాపీగానే ఉండొచ్చు. ఇక్కడైతే ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది. అండ్ టీవీలో న్యూస్లో సర్క్యులేట్ చేసేది మాత్రం అది వేరే లెవెల్ లాగా చూపిస్తున్నారు. సెకండ్ వన్, సేఫ్టీ ఫర్ మెడికల్ ప్రొఫెషన్స్. వేరే కంట్రీస్తో పోల్చుకుంటే సౌదీలో చాలా సేఫ్టీ ఉంటుంది ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అందరికీ, అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఎవరికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటారు. వేరే కంట్రీస్తో పోల్చుకుంటే సౌదీలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ హాస్పిటల్స్, క్లినిక్స్ అండ్ ఇండస్ట్రియల్ సైడ్ కానీ ఏదైనా వర్క్ చేసినా కానీ ఎప్పుడు వర్క్ నడుస్తూనే ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆగిపోదు. అంటే కొన్ని సిచ్యుయేషన్ బట్టి డిపెండ్ అపాన్ దట్ సిచ్యుయేషన్, అట్లా క్రైటీరియాని బట్టి చూసుకుంటారు. అంతేగాని మిగతా మొత్తం టైం టు టైం అన్నీ జరిగిపోతాయి. అన్ని పనులు సాఫీగా జరిగిపోతాయి. బట్ సో మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. నో నీడ్ టు వరీ. థర్డ్ వన్, జాబ్ వేకెన్సీ సిచ్యుయేషన్ ఎట్లా ఉందని. సో ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే నార్మల్గా నడిచిపోతుండే. బట్ ఇప్పుడు ఈ 2026లో కూడా కొన్ని రూల్స్ తెచ్చింది కదా 2030 విజన్లో. నేను ఇంతకుముందు కూడా చెప్పిన. సో ఈ విజన్లో ఏంటి అంటే ఈ 2030లోపు ఎంతో కొంత అయిపోవాలనేసి ఫాస్ట్గా చేసేస్తున్నారు ప్రాసెస్. ఎంతమంది ఉన్నారు, ఏం కథ అని అన్ని సర్వేస్ జరుగుతున్నాయి, చెకింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కటి లీగల్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. వేకెన్సీస్ అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి, స్టాప్ అయినాయి అని కాదు, కొంచెం డిలే అయినాయి ఇక్కడ అంతే. అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత అయినా సరే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు కొంచెం డిలే జరుగుతుంది బికాజ్ ఆఫ్ దిస్ 2030 విజన్. ఈవెన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా నర్సెస్కి చాలా డిమాండ్ ఉంది. అబోవ్ 1 lakh అబోవ్నే శాలరీ వస్తుంది. ఇప్పుడు కరెన్సీ పెరిగింది కాబట్టి నియర్లీ 1 lakh అబోవ్ శాలరీ అయితే గెయిన్ చేయొచ్చు. ఫోర్త్ వన్, రియాలిటీ వర్సెస్ రూమర్స్. సో రియాలిటీ వర్సెస్ రూమర్స్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా సోషల్ మీడియాలో వాళ్ళకి ఏది తెలుస్తే అది చెప్తారు. అంటే ఇక తెలియకపోయినా చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఇది. సోషల్ మీడియా అంటేనే రూమర్స్ గురించి తెలిసిందే కదా. అంటే ఉన్నాయి లేనివన్నీ పుట్టిస్తారు. సౌదీ బ్యాన్ అయిపోయింది, వార్ జరుగుతుంది, ఎవరు వెళ్ళొద్దు, అది ఇది అని చెప్తారు. కానీ ఇక్కడ అట్లా ఏముండదు. వార్ అనేది, మిజైల్ అనేది జరుగుతాయి. బట్ వేకెన్సీస్ అనేది కొంచెం డిలే అయింది. ప్రాసెస్ మాత్రమే డిలే అయింది. ఇది మొత్తం స్టాప్ అవుతుందా అంటే కాదు. మనం మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అసలు ఇది కాని పని. ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరం ఎక్కువగా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఈ ఈ రాజస్థాన్, యూపీ, మన ఇండియా పీపులే చాలామంది నర్సెస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. నర్సెస్ అనే కాదు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ అట్లా. ఫిఫ్త్ వన్, మై సజెషన్. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఒకవేళ పాస్డ్ అవుట్ అయ్యి 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ అనమాట. దానిపైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా, లీగల్గా ఉంటేనే పని జరుగుతుంది. లేదంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడానికి ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టొద్దు. అది ఇప్పుడు కాకపోయినా ఒక 6-7 months అక్కడ పోయిన తర్వాత ఏదో ఒక జరిగి దొరికిపోతారు. సో అదంతా ప్రాబ్లం ఫేస్ చేసే బదులు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడే ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకొని మీరు ఫ్లై అవ్వండి.
నేను జల్దీ పోవాలి, పొడిచేయాలి, అక్కడ లక్షలు సంపాదించాలి. సో ఈ కాన్సెప్ట్ పైనే చూస్తాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏంది ఎట్లుంటుంది అనేది ఎవరికి తెలియదు. సో అన్నిటికీ ఓపికతో ఉంటాను, నేను అన్నిటికీ తట్టుకుంటా అనుకుంటేనే రండి. అండ్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ ప్రాపర్గా ఉంటేనే మరీ చెప్తున్నా, డాక్యుమెంట్స్ దగ్గర మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. అన్నీ తెలుసుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అండ్ కొంతమంది ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలోనే ఆగిపోతున్నారు. కొంతమంది ప్రాసెస్ స్టార్ట్ చేయకముందుకే తెగ ఆలోచిస్తున్నారు. అసలు అది ఆలోచించాలి, బట్ అది దానికంటే ఒక లిమిట్ ఉంటుంది కదా. ఒక అమ్మాయి అయితే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, ఇప్పటికి ఆలోచిస్తూనే ఉన్నా అని చెప్తుంది ఎప్పుడు అడిగినా కానీ. సో నేను దీని గురించి కూడా ఒక వీడియో చేస్తా, ఎందుకంటే అవేర్నెస్ కోసం. సిచ్యువేషన్స్ని మేనేజ్ చేసేలాగా ఉండాలి. స్మార్ట్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ క్లారిటీతో డెసిషన్స్ తీసుకొని మీరు అబ్రాడ్ ప్లానింగ్కి అయితే స్టార్ట్ చేయండి గైస్. ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఉంటాం, అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.